ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను. మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియూ జరగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇకను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియచేశాను. మరియు అమజ్య ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యోధాదేశమునకు పారిపోము, అచ్చటనే బత్తము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవెక్కను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేసి అగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, ఆవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలకు అంతము వచ్చే ఉన్నది. నేను ఇకను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి, దేశమందు బేదలను మృంగివేయును, దరిద్రులను మాపివేయును. కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా, దరిద్రులను వెండికి కొన్నట్లును పాదరక్షలనిచ్చి బేదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకొని వారలారా, ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రయీము దేశపు నది వలె అది అణిగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. మీ పండగ దినములను దుఃఖ దినములుగాను,
మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడు చేసదును. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టిత్తును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బేర్షిపా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపను కదిలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండాను, తప్పించుకుని వారిలో ఎవడును బ్రతుకకుండాను నేను వారిని అందరినీ ఖడ్గము చేత వధింతును. వారి పాతాళంలో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటకు లాగును. ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చెదను. వారు కరిమెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలనే అది అంతయు ఉబుకుచుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణిగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీలను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశంలో నుండి సిరియన్లను రప్పించితిని. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీద ఉన్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనుల అందరిలో జల్లించును, కాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను. పాపాత్ములందరూ ఖడ్గము చేత చతురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనుల అందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. ఇలాగు జరిగించి యెహోవా వాక్కు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించును, కొండలనన్నీ రసదారలోగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరల కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు చేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.